మోహన్ బాబు గారు మీడియా మీద దాడి చేయడం అన్నది మొన్న రీసెంట్గా మనోజ్ ఇష్యూలో మాత్రమే చూశారు. కానీ మీరు కనుక ఇప్పుడు నేను చెప్పేది వింటే కరెంట్ షాక్ కొట్టట్టు ఫీల్ అవుతారు. 3 సార్లు పెద్ద పెద్ద మహోన్నతమైన వ్యక్తులు, ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు కూడా మీడియా వాళ్ళని పీకలేకపోయారు. అలాంటిది మోహన్ బాబు గారు 3 సార్లు ఉతికారేశాడు. మొన్నటిదైతే సోషల్ మీడియా మంచి ట్రెండింగ్లో ఉంది కాబట్టి అందరికీ తెలిసిపోయింది. పాతవి 2 చాలామందికి తెలియదు. చెన్నైలో ఒకసారి మీడియా మీద కొట్టాడు వాళ్ళని. హైదరాబాద్లో టీవీ9 రిపోర్టర్ని కొట్టాడు ఆఫీస్లో. టీవీ9 రవిప్రకాష్ మీదకి గన్ తీసుకొని వెళ్ళాడు, కాల్ చేస్తాను ఆ కొడక్క అని. సేమ్ ఇదే మోహన్ బాబు గారు. రీసెంట్గా జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర పెద్ద పెద్ద మహోన్నత వ్యక్తులు, నక్సలెట్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవ్వడు కూడా మీడియా జోలికి పోలేదు. ఎందుకంటే పరువు పోతుంది, ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు రాతలు రాస్తారు, ఎందుకు వచ్చింది అని. డూ ఆర్ డై, వాడనే ఉండాలి నేనే ఉండాలి అన్నది మోహన్ బాబు గారి ఇదనమాట. కట్ చేస్తే ఎప్పుడు ఎలా చెప్తాను. చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. మోహన్ బాబు గారి మొదటి భార్యకి చిన్న ప్రాబ్లం వచ్చి ఆవిడ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. అనారోగ్యం పాలైంది అని పేపర్లో కొంతమంది రాశారు. ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది అని కొంతమంది రాశారు. ఫైర్ యాక్సిడెంట్కి కారణమైందే మోహన్ బాబు గారు తన భార్య చెల్లెలు అంటే మోహన్ బాబు గారి మరదల్ని పెళ్లి చేసుకోవడం కోసం భార్యని అలా చేసేసాడు అని కొంతమంది అంటారు. కొంతమంది రాశారు అలాగ మీడియా వాళ్ళు. ఇంకొంతమంది ఏమో అనారోగ్యం పాలైంది, హెల్త్ బాగాలేకపోవడంతో ఎన్నాళ్ళు ఈవిడతో వేగడం, ఈవిడ అడ్డు తప్పుకుంటే బాగుంటుంది అని ఆవిడని అడ్డు తప్పించుకోవడం కోసం కావాలనే మోహన్ బాబు గారే ఏదో చేసి ఆమెని ఎలా చంపేశారు అని రాశారు. మోహన్ బాబు గారు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడు పత్రికా వాళ్ళ మీద దాడి చేశాడు. ఎందుకంటే ఇవన్నీ అవాస్తవాలు. ఆయనకి మొదటి భార్య విద్యాదేవి గారు అంటే చాలా ప్రేమ ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. మోహన్ బాబు గారి స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలు, పీజీ కాలేజీలు అన్నిటికీ శ్రీ విద్యా నికేతన్ అని మాత్రమే ఉంటుంది. విద్యాదేవి అంటే వాళ్ళ మొదటి భార్య. ఒకవేళ తన భార్యను తాను చంపుకుంటే చనిపోయిన తర్వాత ఈమె పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, బిల్డప్లు డబ్బాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అది మొదటిసారి మీడియా మీద దాడి. రెండోసారి మంచు విష్ణు విరానికా రెడ్డితో పెళ్లి చేసుకోబోతున్నాడు అని కాకుండా టీవీ9 వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకున్న మంచు విష్ణు, పెదరాయుడు గారి కొడుకు, పెద్ద కొడుకు అక్రమ సంబంధం, చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, అది ఇది అని రాసేశారు. ఈ విషయం ఎలా తెలిసిందో సార్కి తెలిసింది. వెనక ముందు ఆలోచించలేదు. అప్పుడు టీవీ9కి రవిప్రకాష్ గారు ఉండేవారు చైర్మన్గా, ఎడిటర్గా. గన్ను తీసుకొని తన మనుషుల్ని తీసుకొని వెంటనే వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ దగ్గరికి రాగానే వెంటనే సెక్యూరిటీ వాళ్ళు క్యాబిన్కి ఫోన్ చేశారు టీవీ9 రవిప్రకాష్కి. ఇలా మోహన్ బాబు వచ్చాడు, తన మనుషులు వచ్చారు, చాలా సీరియస్గా ఉన్నారు అనగానే మ్యాటర్ అర్థమైపోయిన టీవీ9 రవిప్రకాష్ పారిపోయాడు. దాదాపు 3 నెలలు దాక్కున్నాడు. ఇది రెండోసారి. మూడోసారి మొన్న రేయ్ పందిపిర్రలోడా అన్నప్పుడు, అప్పుడు కూడా మోహన్ బాబు గారు తన పర్సనల్ ఇష్యూలో తలదూర్చొద్దు, సంయమనం పాటించండి అని ఎంతో మర్యాదగా చెప్పారు. అయినా వినకుండా కళ్ళల్లో ఒకడు లైట్లు వేశాడు, ముక్కు దగ్గర ఒకడు మైక్ పెట్టాడు. వాళ్ళు మళ్ళీ టీవీ9 వాళ్ళే. టీవీ9 వాడి మైక్ తీసుకొని టీవీ9 వాడినే గీ కొట్టి పెద్ద పెద్ద మహోన్నతమైన వ్యక్తులే చేయలేని పని మోహన్ బాబు గారు చేశారు. కేసులు అయితే ఆయన ఏమైతే పీకుతారో పొడుస్తారా, సంపరు కదా అన్నదే మోహన్ బాబు గారి ఫీలింగ్. ఇదనమాట. మొత్తానికి 3 సార్లు ఏ తెలుగు సినిమా హీరో కానీ, ఏ పొలిటీషియన్ కానీ, ఏ రాజకీయవేత్త కానీ, ఏ సైంటిస్టులు ఎవ్వరూ చేయలేని పని మోహన్ బాబు చేశారు. మీడియా మీద కొట్టడం, దాడి చేయడం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.